నమస్తే బోసుకుమరి. టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు తమిళనాడు. ఈ విజయ్ గారు మొదట్లో పార్టీ పెట్టినప్పుడు అబ్బో మామూలుగా ఊగినటువంటి పరిస్థితులు లేవు. విపరీతంగా ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడటం ఎలాగైతే అలా చేశారు. ఇప్పుడు విజయ్ గారు అర్థం చేసుకోవాల్సింది. బట్ ఇప్పుడు ఏం జరిగింది ఏం నేను మాట్లాడలేదు. విజయ్ గారికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు విజయ్ గారు పార్టీ పెట్టారు, అంతా అయిపోతుంది, పోల్పాన్కు ఎలక్షన్స్ వచ్చేస్తాయి, గెలిచేస్తాను, సీఎం అయిపోతాను, ఈ రకంగా అనుకున్నాడేమో. ఆయన ప్రవర్తన చూస్తే అలాగే అనిపించింది. కానీ చాలా మంది చెప్పారు, మేధావులు కూడా, నేను కూడా చెప్పాను, అంత ఈజీ అయితే కాదు అబ్బాయి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మామూలుగా ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారు, వెంటనే తన భార్య అతనికి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి, కేసు పెట్టినటువంటి పరిస్థితి. వెంటనే ఇంతకు ముందు ఏమీ లేదు, ఇప్పుడు పెట్టేస్తారు అంతే. ఎందుకంటే వెనక నడిపిస్తారు, డబ్బు ప్రవాహం విపరీతంగా చేస్తారు, ఆ క్యారెక్టర్ డౌన్ చేయడానికి. గెలవటం తర్వాత సంగతి. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, అయిపోతుంది అనుకున్నారు. అసలు గూస్ బంప్స్, అసలు నేను సైతం ప్రపంచం అని చెప్పేసి యాడ్స్ గీస్ రాగానే ఒక్కసారి అందరు గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ తర్వాత కోవట్లు వచ్చారు, ఆ తర్వాత మీడియా వచ్చింది, ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఆయన మీద ప్రయోగించారు. అట్లా స్టెప్ బై స్టెప్ ఎలక్షన్ వచ్చే సమయానికి మొత్తం సర్వనాశనం చేస్తారు. చివరికి ఆయనకి కట్ చేస్తే 18 సీట్లు వస్తాయి అంతే. మామూలుగా గెలిచేస్తాడనేటువంటి స్థాయి నుంచి అక్కడ దాకా తీసుకొస్తారు. దట్ ఈస్ రాజకీయం, పాలిటిక్స్ అలాగే ఉంటది. కాబట్టి విజయ్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి జీవితం కూడా ఒక నిదర్శనం. టాప్ విధానంలో ఎవరైనా స్టార్ట్ చేస్తారు వాస్తవంగా అయితే. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేశారు పార్టీని. ఆయనకి విషయం తెలుసు. కాబట్టి విజయ్ గారి పార్టీని పవన్ కళ్యాణ్ గారి పార్టీని కలపలేం. ఆ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. కానీ విజయ్ గారు పెట్టారు, పార్టీ పెట్టారు. డిఎంకే అన్నా డిఎంకే తమిళనాడుకి సంబంధించి వాళ్ళు జయలలిత గారు వీళ్ళంతా చచ్చిపోయిన తర్వాత ఆ పార్టీకి దిక్కుదేమని లేకుండా పోయింది. ఇప్పుడు ఆ శశికళ అనేటువంటి ఆమె దాన్ని పగ్గాలు తీసుకునే ప్రయత్నం చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఆమె నాకెందుకు బాబు అని చెప్పేసి పక్క వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె ఏదో కొత్త పార్టీ పెట్టడానికి ఏదో ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి శశికళ అనేటువంటి ఆమెను చంపేశారు, అంటే రాజకీయంగా తీసి పక్కన పడేశారు. ఇంకా ఆమె లేదు, ఆమె ఊపు లేదు. ఇక్కడ ఆ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పెద్దగా చేసేది ఏం లేదు, తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో జయలలిత గారి స్నేహితురాలు అనేటువంటి సిచ్యువేషన్ ముందుగానే వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆదరించేవాళ్ళు సీఎం అయి ఉండేది. ఆ తర్వాత ఎవరెవరో సీఎంలు అయిపోయారు. అన్నాడీఎంకే పార్టీ ఎటుపోయిందో ఏమైపోయిందో తెలియదు. ఆ బీజేపీ మాత్రం ఎన్డీఏలో సపోర్ట్ ఇస్తే అది ఏదో ముందుకు వెళ్ళిపోతుంది. ఏమున్నది డిఎంకే పార్టీ మాత్రమే. కాబట్టి రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయ శూన్యత ఉంది. ఉంటే ఒక పార్టీ మాత్రమే, ఇంకో బలమైనటువంటి పార్టీ లేదు. ఆ లేనటువంటి క్రమంలో ఆయనగా ఇప్పుడు పార్టీ పెడితే ఎంతమంది అన్నాడీఎంకే పార్టీ నుంచి దీంట్లోకి వస్తారో తెలియదు. వస్తారో లేదో చూడాలి. కానీ విజయ్ గారిని డౌన్ చేయడానికి ఆల్రెడీ వ్యూహాలు స్టార్ట్ అయిపోయింది. ఆయన కన్నీళ్లు పెట్టుకునే అంత వ్యూహాలు వేశారంటే ఇంకే రకంగా వేధించారో చూడండి, ఇంకెట్లా వేధిస్తారో చూడండి. ఎలక్షన్ అందరూ అనుకుంటారేమో ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి అంత సీన్ అయితే ఉండదు, ఒక రేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా కూడా ఫ్యూచర్ లో మాత్రం విజయ్ గారు నిలబడితే మాత్రం ఖచ్చితంగా సీఎం అవుతాడు. దాంట్లో సమస్యలు. ఎందుకంటే అక్కడ రాజకీయ శూన్యత ఉంది. అన్నాడీఎంకే నమ్మలేరు. అన్నాడీఎంకేలో పర్ఫెక్ట్ అనేటువంటి నాయకుడు ఎవరున్నారు? అసలు ఎవరు లేరు. కాబట్టి విజయ్ గారు అంటే ఇంకా తమిళనాడు మొత్తం తెలుసు కాబట్టి, అది సూపర్ స్టార్ కాబట్టి డిఎంకే ఉంటది, ప్లస్ టీవీకే పార్టీ ఉంటది. కాబట్టి టీవీకే పార్టీకి భవిష్యత్తు అయితే ఉంది. కానీ అంత ఈజీ అయితే కాదు, దుంప దించేస్తారు. అసలు సమస్య లేదు దాంట్లో. ఆమె కేసు పెట్టింది, తర్వాత త్రిష గారితో ఉన్నటువంటి సంబంధాలు అనేటువంటి విధంగా ఇప్పుడు త్రిష గారి వ్యవహారం తీసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు అప్పట్లో జయలలిత గారు ఎలాగైతే పావులు గదిపారో ఆ ప్లేస్ లోకి ఇప్పుడు ఈ త్రిష గారిని పెట్టి మొత్తంగా అయితే వార్తలు అయితే కథనాలు అయితే వండి వారుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏది నిజం ఏది అబద్ధం అని ఖచ్చితంగా నమ్మలేం. టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ చేసే వ్యక్తులు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు బలంగా ఉండి ధీటుగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయడం, వీటన్నింటినీ సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయగలిగితే కొంత బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అధికారంలో ఉన్నారు డిఎంకే, స్టాలిన్. కాబట్టి వాళ్ళ లెక్క వేరు. వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా విజయ్ అనేటువంటి వ్యక్తి గెలుపు స్థాయి నుంచి ఇదిగో ఇన్ని సీట్లు వస్తే చాలు అనేటువంటి స్థితికి ఆల్రెడీ తెచ్చేశారు. ఒక 20-25 అయ్యా వస్తేలే అనేటువంటి విధంగా స్థాయికి తెచ్చేశారు. రాజకీయం అలాగే ఉంటది. కాబట్టి విజయ్ అనేటువంటి వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విర్రవేయకూడదు, పరిస్థితులను అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్ గా ఫలితం ఉంటుంది. కానీ విజయ్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంది. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది కంపల్సరీగా. మరి ఏమైతే